వచ్చేసరికి వీళ్ళకి రావాల్సిన వాటాలు వీళ్ళకి వస్తున్నాయి. ఎండ్ ఆఫ్ ద నష్టపోతుంది ఎవరు? ప్రజలు. అర్థమైందా? బలమైన ప్రతిపక్షం లేకపోతే కొట్లాటోడు లేకపోతే ఏమవుతుంది? దోసుకునేది రాజ్యం అవుతుంది కదా. ఎల్లకాలం నేనే ఉంటా, ఎల్లకాలం నేను దోసుకుంటా రాసిచ్చిర్రా భారతదేశ ప్రజలు. ఇక మోడీ నువ్వు వచ్చేదాకా ఇక ఎల్లకాలం భూమి ఉన్నంత వరకు నువ్వే ఉండాలని చెప్పిర్రా. అట్లాంటప్పుడు అదే కావాలనుకుంటే ఎన్నికలు ఎందుకు, ఈ మీడియా సంస్థలు ఎందుకు, ఇది తలకాయ నొప్పి ఎందుకు? సౌదీలో యొక్క ఎన్నికలు లేవు, ఇంకో రాజ్యం లేవు, ఒక రాజకుటుంబం పరిపాలిస్తుంది. ఎందుకంటే మన దేశాన్ని కూడా స్వతంత్ర రాకముందు లేవు. అట్లయితే రాజ్యాంగాన్ని చింపేసేయి, మోడీ బీజేపీ వాళ్ళు మాత్రమే ఈ దేశాన్ని పరిపాలిస్తారని ఒక చట్టం చేసేసేయి. ఇక నేను మాట్లాడితే అడగండి. ఎందుకంటే రాజుకి వ్యతిరేకంగా కూడా కాదు, వాస్తవాలు చెప్తే రాజుకు నచ్చకపోతే మా తలలు ఎగిరేసిండు. రాజును పొగిడితే రాజు తప్పు చేసినా సరే వాడు గొప్పోడు అని చెప్తే వాడు అగ్రహారాలు ఇచ్చిండు, లేదా అంటే వాడు మనులు మాణిక్యాలు ఇచ్చిండు. మరి ఆ రాజరిక వ్యవస్థ తీసుకొస్తా అంటే తీసుకురా, మరి ఏం చేద్దాం? అప్పుడు మా అభిప్రాయానికి వాల్యూ లేదు. ఒక రాజకుటుంబం రాజు ఏం ఆలోచిస్తే అదే మేము పాటించాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఏమనుకుంటే